జగన్ గారు ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో. మరి మదన్ మోహన్ గారు కూడా వెళ్ళి ఢిల్లీలోనే ధర్నా చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు అక్కడ వీళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ అనేది ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే ఈయనేమో రాష్ట్రం అది ఇది అంటున్నారు. ఫస్ట్ నువ్వు నాకు న్యాయం చేయి, తర్వాత నువ్వు రాష్ట్రానికి చేయాల్సిన న్యాయం చేద్దు అనేది ఇతని వాదన. మరి మదన్ మోహన్ గారిది, మరి దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ మదన్ మోహన్ గారి వర్షన్ ఒకవైపు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు శర్మిల గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె ఏం చెప్తున్నారు? గొడ్డలి రాజకీయాల గురించి ఢిల్లీలో చర్చ చేస్తావా, హంతకుల్ని కాపాడిన నీ నాయకత్వాన్ని ఢిల్లీకి పరిచయం చేస్తావా, చెల్లెళ్ళకి వెన్నుపోటు పొడిచిన నీ నైజాన్ని ఢిల్లీకి పరిచయం చేస్తావా అని చెప్పని అడిగారు. పాలకుడుగా కడప స్టీల్ ప్లాంట్ గురించి, ప్రత్యేక హోదా గురించి, పోలవరం నిధుల గురించి ఏ రోజు ధర్నా చేయలేదు. ఈరోజు కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పని ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తున్నావు అని చెప్పని వాళ్ళ సొంత చెల్లెలు ప్రెస్ మీట్లో క్వశ్చన్ చేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అటు మదన్ మోహన్కి సమాధానం చెప్పగలిగే నైతికత లేదు. వాళ్ళ సొంత చెల్లెలకి ఆమె లేవనెత్తుతున్న ప్రశ్నలకి స్పష్టంగా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసి సమాధానం చెప్పగలిగే నైతికత ఆయన దగ్గర లేదు. ఎందుకంటే మనం ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా కడప జిల్లాలో జరిగిన సభలను చూసాం మనం. అవినాష్ రెడ్డి చాలా చిన్న పిల్లోడు, అమాయకుడు, మృదు స్వభావి. వివేకానంద రెడ్డి గారిని, మా చిన్నాయన్ని చంపింది ఎవరో ఆయనకి తెలుసు. ఎస్, చచ్చిపోయినానికి డెఫినెట్గా తెలుసు. ఆయన అయితే రాలేడుగా. పైన ఉన్న దేవుడికి తెలుసు. 5 ఏళ్ళు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తెలియదు. ఆయన చెప్పింది చచ్చిపోయిన ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు. పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్సు, సిట్టు, సిబిఐ వీళ్ళకి మాత్రం తెలియదు. వాళ్ళు పలానా వాళ్ళు ఈ హత్యకి సూత్రధారులు, పలానా వాళ్ళు పాతదారులు అని చెప్పి నిర్ధారణ చేసి ఇవాళ ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి కోర్టు ముందు, ప్రజల ముందు దోషులు వీళ్ళు అని చెప్పని వాళ్ళు ప్రకటిస్తున్నా కూడా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డి గారి. ఈ వైఖరి 5 సంవత్సరాలకు ప్రజలు చాలా స్పష్టంగా ఆయన ప్రచారాలు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సలహాదారులు, వాళ్ళ సోషల్ మీడియా, ఆయనకి ఇచ్చిన ఎలివేషను, వాస్తవ రూపంగా ఆయన సామర్థ్యం ఏంటి అనేది ఒక స్పష్టతతో ప్రజలకి అవగాహన అయింది. కాబట్టే ప్రజలు చాలా క్లారిటీతో ఒక తీర్పిచ్చారు. తీర్పిచ్చి ఎన్నాళ్ళవుతుంది? జూన్ 4వ తారీఖు. సరిగ్గా ఈ రోజుకి 50 రోజులు. ప్రజలలో ఆ స్పష్టత ఉంది. లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మదన్ మోహన్ గారికి న్యాయం చేస్తారా సార్ ఈ పార్టీ వాళ్ళు? వాళ్ళకి నైతికత లేదు. అవసరం చెల్లెలకే చేరి ఇంకా వీళ్ళకేం చేస్తారు? వాళ్ళకి నైతికత లేదు. అక్కడికి వెళ్ళి అల్లరిపాలు అవ్వడం తప్ప రాష్ట్రం పరువు తీయడమే కదా సార్ ఇక్కడ అంతా జరుగుతుంది. అంటే ఇతన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఇతను చెప్పేది వినటానికి ఇప్పుడు ఢిల్లీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఇతని నేర చరిత్ర తెలుసు. పోయినసారి ముఖ్యమంత్రిగా ఒక ప్రోటోకాల్ ఉంది కాబట్టి కొంతవరకైనా ఎంటర్టైన్ చేశారు. ఇవాళ జాతీయ మీడియా సంస్థలు కొత్తగా ఎన్నికైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ఆయన లక్ష్యాన్ని గుర్తించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్లో అంత స్థాయి కేటాయింపులు చేసింది మొట్టమొదటిగా. నేను అనుకోవటం గత 20 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఈ స్థాయి ప్రస్తావన బడ్జెట్లో ఏ రోజు చూడాల. నేను 20 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడాల. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. ఎప్పుడో ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటివి హైదరాబాద్ చుట్టుపక్కల మంచి మంచి పరిశ్రమలని వారు మంజూరు చేశారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో చూశాను తప్ప తర్వాత రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ 1 టైంలో వాజ్పేయి గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న సందర్భంలో ఆ రోజు కొంతటి ప్రాధాన్యత దక్కింది. ఆ తర్వాత ఎప్పుడు ఈ స్థాయి ప్రాధాన్యత 10 సంవత్సరాలు యూపీఏ పరిపాలన కాలంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెగ్గిన 34 మంది సభ్యుల సంఖ్యాబలం మీదే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మనుగడ సాగించిన సందర్భంలో కూడా ఈ స్థాయి ప్రాధాన్యత దక్కకపోగా రాష్ట్ర విభజన ఏ విధంగా జరిగింది అనేది కూడా చూసాం మనం. తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ అంటే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి టెన్యూరు 2014-19 మధ్య వారు పాలన చేసిన సందర్భంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అయ్యి ఉన్నప్పుడు కూడా ఈ స్థాయి ప్రాధాన్యత దక్కల. చారి పెద్ద మొత్తంలో ఈసారి ఏపీకి నిధులు
విడుదల చేయడం జరుగుతుంది సార్. అంటే 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్కి ఇవ్వడం అండ్ ఆల్సో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కేంద్ర బాధ్యత తీసుకోవడం అనేది ఏపీ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న విషయాలు. అంటే ఒక పక్క లాభం జరుగుతుంది ఆంధ్రాకి అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రి అలాగే ఇంతవరకు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి విజనే దీనికి కారణం అంటున్నారు. సో ఈ నిధుల వల్ల రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, అమరావతి డెవలప్మెంట్ అనేది ఎలా కొనసాగుతుంది అంటారు? 100% రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి స్తంభించిపోయి ఒక చెట్టడవిలాగా మారిపోయిన అమరావతిని ఒక విధ్వంసం నుంచి మళ్ళీ పునర్నిర్మాణం తీసుకు అడుగులు వేయించడానికి ఈ నిధుల లభ్యత అంటే పూర్తిగా ప్రభుత్వానికి ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగానే మనం వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది. గత ప్రభుత్వ హయాంలో అంటే 2019కి ముందు వేసిన రోడ్లని 2019-24 మధ్యకాలంలో రోడ్లు కొత్తగా వేయకపోగా వేసిన రోడ్లని తవ్వుకొని వెళ్ళిపోయారు. తర్వాత 70% 80% కంప్లీట్ అయిన బిల్డింగ్స్ని వాటిని పూర్తి చేసి నివాసయోగ్యంగా మార్చి అక్కడ వాటిలో నివాసాలు ఏర్పాటు చేయాల్సిన దగ్గర వాటిలో గబ్బిలాలు తిరిగే పరిస్థితి సృష్టించారు ఇన్కంప్లీటెడ్గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిస్ట్రక్షన్ వైపు అడుగులేశాడు. తిరిగి నిర్మాణం కన్స్ట్రక్టివ్గా ఈ ప్రభుత్వం అడుగులేయడానికి సిద్ధపడతా ఉంది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా విభజన జరిగిన రాష్ట్రం నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా దశాబ్ద కాలం క్రితం రాష్ట్ర విభజన జరిగింది. ఈ పాటికే రాజధాని నిర్మాణ కళ సాకారం అయ్యి ఉండాల్సింది, అవ్వలేదు. ఇప్పటికైనా సరే ఆ దిశగా మేము అడుగులేస్తున్నామని చెప్పారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలో అంతర్భాగం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి రాజధాని లేని పరిస్థితి ఉత్పన్నమైంది అని అంటే అది దేశానికి అవమానకరం. కాబట్టి ఇవాళ పార్లమెంటు ద్వారా విభజన జరిగిన రాష్ట్రం, పార్లమెంటు ద్వారా రాజధాని లేని పరిస్థితి సృష్టించబడ్డ రాష్ట్రం. కాబట్టే గతంలో రాజధాని శంకుస్థాపనకు వచ్చే నరేంద్ర మోడీ గారు ఆ రోజున పార్లమెంటు నుంచి నేను మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకొస్తున్నా, ఈ పార్లమెంటు మట్టి అమరావతికి తీసుకురావడం ద్వారా పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రజల వెనక నిలబడుతుంది, మీకు అండగా ఉంటుంది అనే సంకేతం ఇవ్వదలుచుకున్నా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ రోజున. వాస్తవంగా అది ఆ రోజున ఆచరణ పూర్వకంగా సాకారం కాల. కానీ ఈరోజు అదే పార్లమెంటు ద్వారా ఇవాళ ప్రభుత్వం చొరవ చూపి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మిగిలిన రాష్ట్రాల సరసన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండే విధంగా ఆ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధికి మన వంతు బాధ్యతగా మనం సహకరించి తీరాలి అని చెప్పని 100% నిన్న తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గ నిర్ణయం. ఇక్కడ నిన్నటి నుంచి ఒక విష ప్రచారం కూడా మొదలుపెట్టారు. అది గ్రాంట్గా ఇవ్వలేదు, అది అప్పుగా ఇచ్చారు, రేపటి రోజున అది రాష్ట్ర ప్రజలకి తల మీద బర్డెను అని చెప్పని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇక్కడ సాంకేతికంగా గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. 48,52,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో 32 లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ రెవెన్యూస్, మిగిలిన 16 లక్షల కోట్ల రూపాయలు పన్నేతర ఆదాయాలు ప్లస్ అప్పులు. అంటే కేంద్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చుకుంటుంది. ఇవాళ బడ్జెట్లోనే వాళ్ళే ఇన్ని లక్షల కోట్లు మేము అప్పు తీసుకొచ్చుకుంటున్నామని చెప్పని చెప్తున్నారు. ఆ అప్పులో నుంచి మేము ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మేము సమకూర్చుతామని చెప్పని చెప్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఈ అప్పు కట్టే బాధ్యత లేదు అనుకుందాం. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు అని అంటే అది కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన ఆదాయ వ్యయాలు కదా బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు రోజున భరించే అప్పుకి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఎందుకు చూపిస్తారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాలు ఉన్నాయి, ఈ వ్యయం చేయబోతున్నామని చెప్పని వాళ్ళ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. వాళ్ళ బడ్జెట్లో మెన్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించబోయే అమౌంట్ అది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో మెన్షన్ చేస్తారు. ఆ మాత్రపు కామన్ సెన్స్ కూడా లేకుండా ఇవాళ రాష్ట్రానికి అప్పుగా ఇస్తున్నారు అనుకుంటే బడ్జెట్లో చూపిరు దాన్ని. ఇప్పుడు గతంలో జగన్ అలానే కదా సార్ తెచ్చుకున్నారు.
పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు ఏపీకి బడ్జెట్ అనేది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుగా ఇస్తున్న అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పు అయితే కేంద్ర బడ్జెట్లో ఎందుకు చూపిస్తారు? అవును. నిన్న బడ్జెట్ ప్రసంగం సందర్భంగా బడ్జెట్లో మెన్షన్ చేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ఏ సోర్స్ నుంచి ఆ ఫండ్స్ కేటాయిస్తారనేది వాళ్ళ హెడేక్. అది మనకి డబ్బులు వస్తాయి, మన నగర నిర్మాణానికి తోడ్పాటు అందించే నిధులు మనకు సమకూరుతాయి. ఆ నిధులు వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు అనేది వాళ్ళ హెడేక్. అది వాళ్ళ బడ్జెట్లో చూపించిన అమౌంట్. అది కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లించే అమౌంట్ కాబట్టే వాళ్ళ బడ్జెట్లో మెన్షన్ చేశారు. అది ఆ మాత్రపు మినిమం కామన్ సెన్స్ లేకుండా అది ప్రపంచ బ్యాంకు నుంచి సమకూరుస్తాము అనగానే అదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎత్తిన పడిపోతున్న అప్పుగా భావిస్తూ ఉన్నారు. ఇవాళ నీకు ఒక 1000 రూపాయలు అవసరమైనవి అమ్మా, నన్ను అడిగావు, నా దగ్గర లేవు, తన దగ్గర తీసుకొని ఇచ్చా నీకు. నీకు తనతో సంబంధం లేదు, నా బాధ్యత అది. నేను ఉదారంగా ఇచ్చాను అప్పుగా ఇచ్చాను అనేది ఇక్కడ ఒక పాయింట్. నేను అప్పుగా ఇవ్వలా, నేను ఉదారంగానే ఇచ్చా. ఉదారంగా ఇచ్చినప్పుడు నేను ఎక్కడ తెచ్చుకొని ఇస్తే నీకేం సంబంధం? అది నా పర్సులో నుంచి తీసి ఇచ్చానా, నేను ఏటీఎం నుంచి విత్డ్రా చేశానా, లేదు పక్కన ఫ్రెండ్ దగ్గర తీసుకొని ఇచ్చానా అనేది నా హెడేక్. అది ఇప్పుడు జరిగింది అదే. కేంద్ర ప్రభుత్వం తను సమకూరుస్తూ ఉంది, లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రేపు ఆ రీపేమెంట్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వాన్ని కాబట్టే వాళ్ళ బడ్జెట్లో చూపించారు. అది ఇవాళ ఇదొక్కటే కాదు, పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ద్వారా చివరి రూపాయి వరకు ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. ఇవాళ ఇంకొకటి ఏంటి, అంకెలేం చెప్పలేదు కేంద్ర పోలవరం ప్రాజెక్టు గురించి అంటున్నారు. అసలు అంకెలు చెప్పడానికి ఒక 20,000 కోట్లు ఇప్పుడు ఇస్తారు, ఖర్చు పెట్టే స్థితి ఉందా ఇప్పుడు? అక్కడ పొజిషన్ ఏంటి? డయాఫ్రమ్ వాల్ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయాలి. ఇక్కడి నుంచి రాబోయే 2 సీజన్లు అంటే 2026 నాటికి కానీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి కాదని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత కాపర్ డ్యాములు గ్యాప్స్ ఫిల్ చేసి, తర్వాత సీపేజీ దాన్ని అరికట్టేసి, రాక్ ఫిల్ డ్యాము పూర్తి చేసి, పవర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నెక్స్ట్ ఇంకొక 2 ఇయర్స్ టైం పడుతుంది. అంటే ఈ పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లే కావాలి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం రియంబర్స్ చేస్తూ ఉంటుంది. హెడ్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉన్నాయి, గేట్లు ఇన్స్టలేషన్ కూడా అయిపోయింది. అక్కడ జరగాల్సింది దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణం జరగాలి, రాక్ ఫిల్ డ్యాము నిర్మాణం జరగాలి, పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తి కావాలి. వీటిని సైమల్టేనియస్గా ఏ విధంగా అయితే పనులు జరుగుతూ ఉంటే ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఇప్పటిదాకా ఉన్న నిధులు కేటాయించకుండా ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వం వెనక తమ జేబు నుంచి పెట్టారా? 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5,300 కోట్లు తాను పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బిల్లులు తెచ్చుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన వీళ్ళ పెడితే వీళ్ళు తెచ్చుకున్నారు, ఈయన వచ్చినాక ఆ బిల్లులు తెచ్చుకున్నాడు. ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర ప్రభుత్వానికి రియంబర్స్ అయినాయిగా. అంతే కదా. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక కీలకమైన అంశం వచ్చేప్పటికి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, వీటిల్లో ఓర్వకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్స్, అంటే కడప జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ నోడు, కర్నూలు జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ నోడు. దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి, నీటి లభ్యత తక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతానికి ఇప్పటికే కర్నూలు పార్లమెంటు పరిధి, అనంతపూర్ జిల్లాల నుంచి విపరీతంగా వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అక్కడ వ్యవసాయ ఆధారిత ప్రజలకి ఆ వ్యవసాయం సుభిక్షంగా సాగే పరిస్థితి లేని నేపథ్యంలో వలసలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడికో వెళ్ళి పనిచేసుకునే అవసరం లేకుండా వాళ్ళ ప్రాంతంలోనే వాళ్ళకు ఉపాధి దక్కడానికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల కోసం పారిశ్రామికీకరణ పెంచడానికి ఉపయోగపడే వెసులుబాట్లు కల్పించారు. ప్రకాశం జిల్లాని కూడా వెనకబడ్డ జిల్లాల లిస్టులో చేర్చడం జరిగింది. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. గతంలో రాష్ట్ర విభజన చట్టం ఆమోదించిన సందర్భంలో 23,100 కోట్లు అసెస్ చేశారు దాన్ని. అంటే 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలకు కలిపి. ఇవాళ మళ్ళీ తిరిగి ఆ స్థాయి నిధుల లభ్యత కేంద్ర ప్రభుత్వం నుంచి అందడానికి ఆస్కారం ఉంది. సో అది సైమల్టేనియస్గా 8 వెనకబడ్డ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి, పారిశ్రామికీకరణ పెంచుకోవడానికి, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి, తద్వారా రాష్ట్ర సంపద సృష్టి పెంచుకోవడానికి కూడా ఆస్కారం అవుద్ది. అదే సందర్భంలో ఈ ఇండస్ట్రియల్ నోడ్స్కి వాటరు,
రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవరు, రైల్వే కనెక్టివిటీ కూడా ఇస్తాము అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే ఎన్ని రకాలుగా అది వెసులుబాటు అవుతుంది. ఇవాళ ఆల్రెడీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొనసాగిస్తుంది. మంచి విషయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేశారు కదా, మేము రద్దు చేస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సంకుచితపు నిర్ణయాలు తీసుకోకుండా ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తుంది. దానికి మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు, కడప జిల్లా ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్ణయానికి అంటే ఆ గ్రాటిట్యూడ్ ప్రదర్శించాలి. కడప జిల్లా ప్రజలు ప్రదర్శించారు. అవుట్ ఆఫ్ 10 7 సీట్స్ ఇచ్చారు కూటమికి. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అది ఆశించలేం మనం. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మనకి ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత మొదటి నెలలోనే 6,300 కోట్లు వచ్చాయి. ఇప్పుడు 15,000 కోట్లు. అంటే ఈ 40 రోజుల్లోనే కేంద్రం నుంచి ఇంత భారీ ఎత్తున నిధులు తెచ్చుకుంటున్న కూటమి మరి గతంలో వైఎస్ఆర్సీపీ ఎందుకని కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోయిందంటారు సార్ ఇలాంటి బడ్జెట్స్? ఎందుకంటే అప్పుడు గట్టిగా మాట్లాడింది, అదిగాక ఎంపీ సీట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి వాళ్ళకి. ఆల్మోస్ట్ 34 వరకు ఉన్నాయి సార్ అప్పుడు వాళ్ళ ఎంపీ సీట్లు. అంత ఎంపీలు ఉన్న పార్లమెంట్లో ఎందుకని ఏపీ నుంచి వాళ్ళు గొంతు వినిపించలేకపోయారు? ఇప్పుడు ఒక సింపుల్, నేను ఒక గ్రామంలో స్థానిక నాయకుడిని, మీరు ఒక ఎమ్మెల్యే. నేను ఆ గ్రామాన్ని నుంచి రిప్రజెంట్ చేస్తూ నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మా గ్రామంలో ఈ రోడ్డు లేదు, ఇక్కడ ఈ బ్రిడ్జ్ లేదు, వీళ్ళకి ఈ పనులు అవసరం అని చెప్పని నేను రిప్రజెంట్ చేస్తూ ఉంటే, అంటే గ్రామాన్ని ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే నా పట్ల మీకు గౌరవం ఉంటుంది. ఇతను తన వ్యక్తిగత అవసరాల కన్నా స్థానిక నాయకుడిగా తన వెనక నిలబడ్డ ప్రజలకు న్యాయం చేస్తున్నాడు, తన ప్రాంతానికి న్యాయం చేస్తున్నాడు అని చెప్పనే గౌరవం ఉంటుంది. నేను ఊరు వదిలేసి జనాన్ని వదిలేసి నేను మీ దగ్గరకు వచ్చిన ప్రతిసారి నాకు ఒక కాంట్రాక్ట్ ఇప్పిండి, నా పిల్లలకి ఏదైనా జాబులు ఇవ్వండి, ఇవే పైరువీలు చేస్తున్నా పర్సనల్గా. ఎన్ని రోజులు ఎంటర్టైన్ చేస్తారు మీరు? 2 సార్లు చూస్తారు, 3 సార్లు చూస్తారు. వీడిని నమ్ముకుంటే రేపు రోజున ఆ ఊర్లో మనకు ఓట్లు కూడా పడవు. ప్రత్యామ్నాయ నాయకుడిని ఇంకొకటి ఎంచుకుందాం అని చెప్పని మీరు నిర్ణయానికి వస్తారు. ఎందుకంటే అల్టిమేట్గా పోటీ చేసేది రేపు మీరు. ప్రజల గురించి ఆలోచించట్లేదని అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలకుడుగా రాష్ట్రం గురించి ప్రస్తావించలా, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రస్తావించలా. రాజధానికి నిధులు అవసరం లేదు, అభివృద్ధికి నిధులు అవసరం లేదు, నా కేసు నుంచి నన్ను బయటపడేయండి చాలు, నా వ్యక్తిగత హాజరు నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి చాలు. ప్రతి సందర్భంలో వెళ్ళి ఈ కేసుల చిట్ట, మా తమ్ముడిని హత్య కేసులో కాపాడండి, ఇవే చౌకబారు ప్రస్తావనలు చేస్తూ ఉంటే నీ నేర చరిత్ర, నీ అవినీతి చరిత్ర నీ మీద ఏం గౌరవం ఉంచుద్ది? పర్సనల్ ఎజెండా. కాబట్టి అప్పులు తెచ్చుకోవా అని చెప్పని మార్గం చూపించారు వాళ్ళు, గ్రాంట్లు ఇవ్వకుండా. ఎందుకంటే ఆ ఇస్తే కూడా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పులు ఆపకుండా తెచ్చుకున్నారు అంతే. వాళ్ళకి దక్కిన వెసులుబాటు అది. అంటే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఈ బడ్జెట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రం చూపుతున్న ఇంట్రెస్ట్ కావచ్చు, అందరికీ కూడా సంతోషమే. సో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, పాజిటివ్గా జరుగుతున్నాయంటే ఈ గేమ్లో హూ ఇస్ ద గేమ్ చేంజర్ అంటే మీ ఆన్సర్ ఏంటి? 100కి 100 పాళ్ళు 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత. 2, మొన్న జరిగిన ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా జరిగినాయి. ఈ గెలుపుకి ఈ సమిష్టి తత్వాన్ని ప్రజలు ఆహ్వానించారు, ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక అడుగు వెనక్కి తగ్గి సీట్ల సర్దుబాటు సందర్భంగా మాకు ఇంత సీట్లు కావాలి అనే, అంటే ఆ సీట్ల సర్దుబాటు ఏ విధంగా జరిగింది అనేది కూడా బయట రెండో వ్యక్తికి తెలియలే. 20 పైగా స్థానాలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సందర్భంగా అక్కడ అవకాశాలు కోల్పోతున్న తెలుగుదేశం శ్రేణుల్లో కొంత రణగొణధ్వనులు వచ్చిన, మనకి ఇంకా మెరుగైన సంఖ్యాబలం రావాలి అని చెప్పని జనసేన పార్టీ వైపు నుంచి వచ్చిన ఇరు పార్టీల నాయకులు వారి వారి శ్రేణుల్ని సమర్థించుకొని సమన్వయం చేసుకొని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్ మీటింగులు పెట్టుకొని ఒక 2 విడివిడిగా పోటీ చేసిన పార్టీలుగా కాకుండా ఎవరు ఎక్కడ పోటీ చేసినా అన్ని పార్టీల శ్రేణులు ఓట్ ట్రాన్స్ఫర్ ప్రాపర్గా జరిగే విధంగా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ కనెక్టివిటీ తీసుకొచ్చారు. పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని గౌరవించి పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు వెనక్కి తగ్గిన, పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజుకి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న గౌరవ మర్యాదలు చూసినా వారిద్దరూ కలిసి ఒక సమిష్టి తత్వంతో ఇవాళ
రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం నుంచి కాపాడటం కోసం సుదీర్ఘ ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఇప్పుడు పడతానే తొలడుగులే, ఇంకా చాలా ప్రస్థానం ఉంది, చాలా ప్రయాణం ముందుంది. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టూడియోకి వచ్చి చక్కగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.